ఆకాశ మార్గాన ఎగురుకుంటూ వెళ్ళి తారలను తాకి డోరు తెరిచి వెళ్తాం, అద్భుతాలు ఎన్నో చూస్తాం. కాలం గడిచే కొద్దీ ఎంతో ఎత్తును చేరుకుంటాం. అప్పుడు తలుచుకుంటాను సరదాగా గడిపిన క్షణాలు. శరణరారా గొంతు కలపండి, కలిసి మెలిసి చేతులు కలపండి. డోరేమాన్ మా కలలను మంచి అదును చూసి పండేలా చూడు. శరణరారా గొంతు కలపండి, కలిసి మెలిసి చేతులు కలపండి. డోరేమాన్ మా కలలను మంచి అదును చూసి పండేలా చూడు. భలే తమాషాగా ఉంది. నోబితా, మళ్ళీ కామిక్స్ చదవడం మొదలు పెట్టావా? డోరేమోన్, ఈ రోజు నీ హోంవర్క్ చేస్తానని నాకు ప్రామిస్ చేసావు కదా నోబితా, కాబట్టి నీకు కామిక్స్ ఇవ్వను, వెళ్ళొస్తాను. ఆగు. ఆ కామిక్స్ కోసం నిన్నటి నుంచి నేను ఎంతో ఆతృతగా ఎదురు చూశాను. నేనివ్వను. దయచేసి అది నాకు ఇవ్వు. కుదరదు, నేనివ్వను. అమ్మా, అసలేం జరుగుతోంది? ఏమని చెప్పను, మీ నాన్న రోజు ఈ పళ్ల రసం తాగేస్తున్నారు. వద్దంటే వినడం లేదు. నిన్న మొన్న పని ఎక్కువగా ఉందని తాగాను, ఇప్పుడు రిలాక్స్ అవుదామని తాగాను, అంతే. అంతా ఒకటే. ఏమీ కాదు, చాలా నీరసంగా ఉంది, ఒంట్లో శక్తి పుంజుకుంటుందని. నాన్నని చూస్తుంటే జాలేస్తోంది. నా కొడుక్కి అర్థమయ్యింది. అమ్మ మీ ఆరోగ్యం గురించి బాధపడుతున్నారు నాన్న. నువ్వు సరిగ్గా చెప్పావు డోరేమాన్. కానీ మాకంటూ కొన్ని సరదాలు ఉంటాయి కదా, మా సరదాల్ని మాకు తిరిగి ఇచ్చేయండి. అది ఏమాత్రం వీలు కాదు. అయితే బలవంతంగా నేను తీసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం నా దగ్గర ఒకటి ఉంది. హోమ్ సర్వైవల్ గేమ్. ఈ గేమ్ ను ఉపయోగించి అంతా సరిచేస్తాను, అప్పుడు ఎవరికి ఏ దిగులు ఉండదు. ఏంటది డోరేమోన్? ఇది న్యాయానికి అన్యాయానికి మధ్య జరిగే బ్యాటిల్ నోబితా. ఈ గేమ్ ని మనం ఇంట్లో ఆడుకోవచ్చు. ఇన్స్టెంట్ పిట్ ట్రాప్, లాంగ్ లాసో, ఇంకా ఎనీథింగ్ ఆర్చర్ ఫిష్. ఈ గ్యాడ్జెట్ దేన్నన్నా షూట్ చేయగలుగుతుంది. భలే సరదాగా ఉంటుందనుకుంటాను. ఎవరు విన్నాయారో ఎలా నిర్ణయించాలి? నేను దీన్ని తీసుకొచ్చామా? నోబితా ఇంకా నాన్న మనకి ఎదురుగా పోటీ పడతారు. ఈ ఫ్లాగ్ ని 30 సెకండ్లు తీస్తే మీరు గెలిచినట్టు. అప్పుడు మీ కామిక్స్ సాకే తిరిగి వచ్చేస్తాయి. నేను అమ్మ 30 సెకండ్లు ఈ ఫ్లాగ్ ని తీస్తే మేము గెలిచినట్టు. అయితే మొదలు పెడదామా? అలాగే, భలే సరదాగా ఉంటుంది. ఒక నిమిషం ఆగండి. మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే ఇల్లంతా చెత్తతో నిండిపోతుందేమో. దిగులు పడకండి. డోరేమాన్, అసలు నువ్వేం చేస్తున్నావు? మరేం పర్వాలేదు. అదే ఫిక్స్ అయిపోయింది. ఈ మెస్ టైమర్ ని నేను సెట్ చేశానంటే అంత మామూలుగా అయిపోతుంది. దేని గురించి దిగులు పడక్కర్లేదు. భలే అద్భుతంగా ఉందే. అయితే మరి ఇప్పటికైనా ఒప్పుకోవచ్చు కదా? నేను ఒప్పుకుంటున్నాను. అయితే సరే, మేము గెలవడానికి సిద్ధంగా ఉన్నాము. మేము దేని వదులుకోం. నా కామిక్స్ ఇంకా నా పళ్ళ రసం తిరిగి మేము పొందుతాము. సరే, ఇప్పుడు నేను మెస్ టైమర్ ని సెట్ చేస్తున్నాను. సర్వైవల్ గేమ్ మొదలు పెడదాం. రండి నాన్న. ఆగు, మనం ప్లాన్ ఆలోచించాలి. ఇదిగో, ఇదే మన ఇంటి మ్యాప్. చాలా చిన్నదిగా ఉంది. పర్వాలేదు. అమ్మ టీము మనల్ని ఎంట్రన్స్ నుంచైనా వెనుక నుంచైనా దాడి చేయడానికి ట్రై చేస్తారు. మనం వాళ్ళ కళ్ళు గప్పి లివింగ్ రూమ్ కిటికీలోంచి లోపలికి వెళ్దాం. మంచి ఐడియా నాన్న. అప్పుడే ఉంది, పోను పోను ఇంకా ఉంది. కాసుకోండి. అమ్మ ఈ పని చేసింది నాన్న. అమ్మ మిమ్మల్ని కనిపెట్టారు. ప్లాన్ చేంజ్ చేయాలి. ఇక్కడ ఎవరూ లేనట్టున్నారు.
మనకేమేం పనికొస్తాయో చూసి త్వరగా ప్యాక్ చేయి. అలాగే. ఏయ్, శబ్దం చెయ్యకు. నాకు తెలుసు. రా పారిపోదాం. అయిపోయారు. కనిపెట్టేశాం. అసలు మీకు ఏమైంది నాన్న? సారీ, ఈసారి జాగ్రత్తగా ఉంటాను. ఆపరేషన్ బ్యాలింగ్ లోకోమోటివ్ అప్లై చేద్దాం. మనం ఒక లోకోమోటివ్ లా నిప్పు నీరు గుండా తిన్నగా అలా పైకి దూసుకు వెళ్ళాలి, అంతే. అర్థమైంది. అయితే మొదలు పెడదాం. ఇదిగో కాసుకోండి. మనం అనుకున్న దానికంటే ఎక్కువే చేశాం. ఇప్పుడు వెళ్ళి నెక్స్ట్ ప్లాన్ వర్కౌట్ చేద్దామా? తప్పకుండా. తట్టుకోలేకపోతున్నాను, చాలా నొప్పిగా ఉంది. అలా మాట్లాడుకు నోబితా, నువ్వు నేను లోకోమోటివ్లం, దూసుకు వెళ్ళాలి. ఆగండి. మొదలు పెడుతున్నా. ఇదిగో తీసుకోండి. ప్లాన్ చేంజ్ చేయాలి, త్వరగా కవర్ తీ. మనం సాధించామమ్మా. ఇప్పుడేం చేయాలి నాన్న? ఇలా అయితే మనం మేడ మీదకి వెళ్ళలేము. ఈ మాత్రం దానికే డీలా పడిపోకూడదు. మిగతా కామిక్స్ నీకు చదవాలని ఉందా లేదా? వాళ్ళు భయపడి లొంగిపోయేలా ఉన్నారు. అవును, సరిగ్గా చెప్పారు. ఇక్కడ ఎవరు దేనికి భయపడడం లేదు. అరే, ఆ ఖరీదైన మెలాన్ని నాకు గిఫ్ట్ గా ఇచ్చారు. దాన్ని వాడొద్దు నోబితా. ఫైర్! నేను దాన్ని తినాలనుకున్నానే. ఇదిగో ఇప్పుడు కాచుకో. నా బట్టల్ని పాడు చేస్తున్నారా? మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను. ఏమిటిది? మిరియాలు. ఇంకా మిరియాల్ని వేస్తున్నాను. నా దగ్గర ఆవాలు కూడా ఉన్నాయి. ప్లీజ్ ఇక చాలా ఆపండి. అయితే మీరు ఓడిపోతున్నారా చెప్పండి. నోబితా, నువ్వు లొంగిపోవద్దు. ఇదిగో కాచుకోండి. నోబీ ఫ్యామిలీకి డెలివరీ వచ్చింది. అబ్బా, ఇతను ఇప్పుడే రావాలా? టైం అవుట్. కాసేపు అన్ని కట్టి పెట్టండి, ఇప్పుడే వస్తాను. ఇదిగో వస్తున్నాను, ఉండండి. ఇక్కడ కాస్త సైన్ చేయండి. ఇప్పుడేం చెయ్యాలి? మనం ఎదురుగా దాడి చేస్తే వర్కౌట్ అవ్వదనుకుంటాను. తెచ్చిచ్చినందుకు థ్యాంక్స్. అమ్మ వచ్చేస్తోంది. అదిగో నోబితా, అక్కడ దాక్కుందాం. త్వరగా నాన్న వచ్చేయ్. అసలు వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? అమ్మయ్యా, వాళ్ళకి కనపడం. ఇంకా కాసేపే మిగిలింది. మన దగ్గర ఎంతో సమయం లేదు. చూడు. ఏంటి, మాయమైపోయారా? ఏం చేయాలో నాకు తెలుసు. ఏమండి, మీ కంపెనీ ప్రెసిడెంట్ ఫోన్ చేశారు. ఓరి నాయనో, నేనిప్పుడు వెళ్ళి ఫోన్లో మాట్లాడాలి. ఏదైనా పెద్ద మొత్తం ఇస్తారేమో నాన్న. మేడ మీద నుంచి శబ్దం వినిపిస్తోంది. పదండి వెళ్దాం. ఇది స్టోర్ రూమ్ కి వెళ్లే దారి. నా గురించి చూడకు, నువ్వు త్వరగా వెళ్ళు. నువ్వు ఒక శక్తివంతమైన లోకోమోటివ్, అది గుర్తుంచుకో. అర్థమైంది. చుక్ 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 చుక్. వస్తున్నా. అక్కడే ఆగండి. ఇక మీరు తప్పించుకోలేరు. ఏంటి, సున్నానా? మళ్ళీ సున్నా తెచ్చుకున్నావా? ఇది చాలా దారుణం, ఇక లాభం లేదు. అరే, అవి నా డోరా కేకులు. వద్దు, అలా చేయకు. చాలా రుచిగా ఉంది.
నన్ను బురిడి కొట్టించావా? అసలు ఎప్పుడు బుద్ధిగా చదువుతావు? నోబితా, నేను వచ్చేసాను. ఎక్కడికి వెళ్తున్నారు? త్వరగా కానివ్వండి నాన్న. మీ వల్ల కాదు. నేను వస్తున్నాను. నాన్న జాగ్రత్త. అబ్బా, అందడం లేదే. మీ వల్ల కాదు, నేనే అందుకుంటాను. నేను అసలు ఓడిపోను. ఆ జెండాను నేనే అందుకుంటాను. అమ్మా! జాగ్రత్తగా పట్టుకో, చెయ్యి వదలకు. గట్టిగా పట్టుకో, చెయ్యి వదలకు. ఏమండి, మీకు థ్యాంక్స్. మీరు తలుచుకుంటే నిజంగా గెలిచుండేవారు. నాకు ఈ గెలుపు కంటే నువ్వు చాలా ముఖ్యం బంగారం. ఓ? ఓ, ఓ, ఓ. అమ్మయ్యా, నాన్నకేం కాలేదు. ఒక్క నిమిషం, నా గుండె ఆగినంత పని అయింది. హే, భలే సరదాగా గడిపాం. సరే ఇదిగో నీ హోంవర్క్ పూర్తి చేశాక తీసుకో. ఆ, ఇదిగో తీసుకోండి. నీకు అభ్యంతరం లేదుగా? కానీ మీ ఆరోగ్యం కూడా నాకు ముఖ్యమండి. డోరెమాన్, నేను వెళ్ళి వంట మొదలు పెట్టాలి. అన్ని యథావిధంగా సర్ది పెట్టేయి. అలాగే. ఓ, ఇది విరిగిపోయింది. వేళకోళంగా ఉందా? ఓ? నేను గొప్ప ధనవంతురాలు అవుతానా? నిజంగా అది చాలా అద్భుతం. ఇంత అదృష్టమైన చేతిరేఖలు 1000 మందిలో ఒకరికే ఉంటుంది. నీకు పెళ్ళయిన తర్వాత ఎంతో సంతోషంగా జీవిస్తావు. అది మాత్రమే కాదు, నీ ఆయుష్ బలంగా ఉంది. 108 ఏళ్ల వరకు జీవిస్తావు. ఏంటి? అవును. నా చెయ్యి కూడా చూసి చెప్పవా? తర్వాత నాకు కూడా చూడు. చేతి రేఖల్ని చూసి చెప్పేదంతా నమ్మకూడదు. ఎదుటి వాళ్ళు సంతోషపడే విధంగా కట్టుకథలన్నీ చెప్తారు. ఏమన్నావు? 5000 రూపాయలు ఖరీదు చేసే చేతిరేఖల పుస్తకం చదివే నేనేమని తెలుసుకున్నాను. ఆ, ఏంటి, అర్థమయ్యిందా? రా నోబితా, నీకు కూడా చూసి చెప్తాను. అలాగా, ఏది చెప్పు చూద్దాం. నాకు ఇలాంటి విషయాల మీద అస్సలు నమ్మకం లేదు. ఏంటి నోబితా, నువ్వెప్పుడు బేదోడుగానే ఉండిపోతావా? 20 ఏళ్లలోనే నిన్ను అరెస్ట్ చేస్తారా? 30 ఏళ్ళు వచ్చేసరికి నీ కప్పులు ఎక్కువగా ఉంటాయా? 40 ఏళ్ళు వచ్చేసరికి టౌన్ వదిలి వెళ్ళిపోతావా? నేను ఇక ఈ భూమి మీద బతకాల్సిన అవసరం లేదు. ఇలాంటి విషయాలన్నీ నువ్వు నమ్మకూడదు నోబితా. అయినా ఇదంతా నిజం కాదు, అంతా ఊహ మాత్రమే. దీని గురించి తెలుసుకొని బాధపడడం చాలా మూర్ఖత్వం నోబితా. ఏంటి, నిజంగానా? ఒక మనిషి భవిష్యత్తుని చేతి రేఖలను చూసి ఎవరు చెప్పలేరు, సరేనా? ఈ సూనియా ఊరికే నిన్ను ఏడ్పించాలని ఆ విధంగా నీతో చెప్పాడు నోబితా, సరేనా? నువ్వు సరిగ్గా చెప్పావు. సరే, దాని గురించి ఆలోచించకు. నోబితా, ఇది నీ పాకెట్లో దాచిపెట్టావు కదా? అది ఇందుకు శిక్షగా నీకు పాకెట్ మనీ కట్ చేస్తున్నాను, అంతే. కావాలి. తను చెప్పినట్టే నాకు డబ్బులు కలిసి రావడం లేదు. దీనికి దానికి సంబంధం ఏంటి? నాకు 40 ఏళ్ళు వచ్చేసరికి నేను టౌన్ వదిలి వెళ్ళిపోతా. సరే, నువ్వు ఇంతగా దిగులు పడుతున్నావు కాబట్టి ఉండు. ఆల్వేస్ అక్యురేట్ పామిస్ట్రీ సెట్. ఈ క్రీమ్ సహాయంతో నీ పాత చేతిరేఖల్ని తుడిపేయచ్చు. ఇందులో నీకు నచ్చిన చేతిరేఖల్ని ఈ బ్రష్ సహాయంతో డ్రా చేసుకోవచ్చు నోబితా. నువ్వే కదా చేతి రేఖల్ని నమ్మాల్సిన పని లేదన్నావు. ఇలా చూడు నోబితా, నేను చెప్పేది విను. నిజం చెప్పాలంటే ఈ నమ్మకాలన్నీ ఎందుకు పనికిరావు, కానీ ఈ గ్యాడ్జెట్
సరే తనకి చూపిస్తే గానీ అర్థం కాదు. ఇక్కడ ఒక టెస్ట్ పేజ్ ఉండాలి. ఏమైంది? ఇదిగో దొరికింది. ఉదాహరణకి ఈ చేతిరేఖ నీకు అదృష్టం కలిగించి డబ్బు సంపాదించేలా చేస్తుంది. సరే ఇలాగా సరే ఇది సిద్ధమైపోయింది. ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఖర్చులకు డబ్బులు ఇస్తాను. ఇదిగో డోరేమా. మీకు చాలా థ్యాంక్స్. నాకివ్వండి నాన్న. నేనెప్పుడూ డబ్బులు ఇచ్చేది నీకే కదా, అందుకే మార్పు కోసం ఈసారి డోరేమాన్కి ఇచ్చాను. ఏమిటో చాలా వింతగా మాట్లాడుతున్నారు. నా టైం బాగోలేదు. నోబితా ఉండి దిగులు పడుకో, నేను నీకు గీస్తాను. బాగున్నారా? అరే ఆంటీ మీరా? నీకు డబ్బులు తీసుకొచ్చాను. చాలా థ్యాంక్స్ ఆంటీ. మీరు వచ్చినప్పుడల్లా నాకు డబ్బులు ఇస్తున్నారు. మీరంటే నాకు చాలా ఇష్టం. నోబితాతో ఆడుకోమ్మా. రారా ఆడుకుందాం. అద్భుతంగా ఉంది. అవును కదా. ఇందులో ఉన్న అన్ని అరచేతుల్ని డ్రా చేస్తాను. కానీ దాన్ని చాలా జాగ్రత్తగా చదవాలి నోబితా. అరే ఈ పేజు బ్యాడ్ లక్ చేతిరేఖని చూపిస్తాయి. వద్దు ఆపు. నోబితా నువ్వు అసలు ఏం చేసావు చూడు. ఇదేవో పంచ్. ఇక నువ్వు కింద పడతావు. నిన్ను ద్వేషిస్తారు, ఇంకా అంతమంది ఇస్తారు కూడా. నీపై ఎవరన్నా దాడి చేయొచ్చు, శిక్ష పడచ్చు. అంటే దోమ ఏదైనా నన్ను కుడుతుందంటావా, లేదా మాస్టర్ నన్ను శిక్షిస్తారా? నోబితా నాకు ఆ విషయం తెలీదు. త్వరగా క్రీమ్ తో చెరిపోయి డోరేమాన్. అది నీది కాదు. ఆగండి. ట్రక్ వెనకాల వెళ్దాం. దయచేసి ఆగండి. నొప్పిగా ఉంది. ఎదురుగా ఎవరొస్తున్నారో చూసుకోకుండా అలా వచ్చి గుద్దేస్తావా? నేను ఇది భరించలేకపోతున్నాను. త్వరగా ఏదో ఒకటి చేయి డోరేమాన్. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళిపోవడమే మంచిదనుకుంటున్నా. ఇక నేను ఎక్కడో పడబోతున్నాను. నన్ను ద్వేషిస్తారు, అంతమంది ఇస్తారు. పడతానా? బామ్మో అంతే. నా పని అయిపోబోతోంది. ఇక నా పని అంతే. నన్ను కాపాడండి. నన్ను ఎవరైనా కాపాడండి ప్లీజ్. నన్ను కాపాడండి. నోబితా ఇలా ఆలోచించడం ఆపు. కట్. ఎవరో సీన్ ని పాడు చేశారు. మళ్ళీ చేద్దాం. ఇది పోవడం లేదు. నీళ్లతో దాన్ని తుడపలేము. సరే నేను భవిష్యత్తుకు వెళ్ళి ఇంకో క్రీమ్ ని తీసుకొస్తాను నోబితా. డోరేమాన్ హ్యాండ్ కర్చీఫ్. అబ్బా నొప్పిగా ఉంది. నోబితా ఒకసారి ఇలా రా. సునియో నా చెయ్యి చూశాడు. నేను ఒక గొప్ప మెజిషియన్ అవుతానని చెప్తున్నాడు. నువ్వు ఖచ్చితంగా ఈ ప్రపంచంలోనే ఒక గొప్ప మెజిషియన్ అవుతావు జియాన్. అందుకని నేను ఏమనుకుంటున్నానంటే నోబితా ఇప్పుడు నీతో ప్రాక్టీస్ చేస్తాను. ఏంటి? ఇది ఒట్టి మ్యాజికే కదా, దీనికెందుకు ఇలా భయపడుతున్నాడు? వామ్మో అమ్మయ్యా, నేను ఎలాగో తప్పించుకున్నా. ఇప్పుడు కాదు, తర్వాత. ఇప్పుడు కాదని చెప్తున్నాను కదా. సరే సరే ఏడవకు ఏడవకు. ఈ డోరేమోన్ ఎక్కడున్నాడో ఏమిటో.
అబ్బా ఈ తాళ్ల మధ్య ఇరుక్కుపోయాను, నన్ను కాపాడండి. నేను విడిపిస్తాను. బంధించబడ్డాం, ఆ తర్వాత అంతమవ్వడం ఇదేనమాట. బాబోయ్ నేను అయిపోయాను. దగ్గరికి రావద్దు, నువ్వేం చెయ్యక్కర్లేదు. దగ్గరికి రావద్దు. అమ్మయ్య, ఏం కాలేదు. కాసేపట్లో నీ దగ్గరికి వస్తాను, ఏంటి సరేనా? కత్తిరితో అస్సలు ఆడుకోకూడదు. నీకోసం నేను ఇంకా క్రీమ్ తీసుకొచ్చాను. పూర్తయిపోయింది. ఇందుకే నిన్ను జాగ్రత్తగా ఉండమన్నాను. తప్పైపోయింది. సరే, నీకొక మంచి చేతి రేఖను గీస్తాను. జరిగింది చాలు. చేతి రేఖలతో విసుగెత్తిపోయాను. ఇలాంటి విషయాల మీద ఆధారపడకుండా నేనే స్వయంగా సాధిస్తాను. నాకు నిన్ను తలుచుకుంటే గర్వంగా ఉంది. అరెరే, నేను హోంవర్క్ రాయాలి. నేను వెళ్ళొస్తాను. అలాగే, మళ్ళీ రావాలికి. అలసిపోయినట్టున్నాడు.